బ్యాక్ టు న్యూస్. రాజధాని నిర్మాణంపైన ఏపీ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. అమరావతి నిర్మాణానికి సంబంధించి కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణతో పాటు నిర్మాణ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. టెండర్ల కాలపరిమితి ముగియడంతో కంపెనీలతో సీఎం చర్చించారు. అమరావతిలో నిలిచిపోయిన పనుల కొనసాగింపునకు ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించారు. అక్కడ అక్షరాలు నేర్చుకోవాలంటే ఆరోగ్యాన్ని పనంగా పెట్టాల్సిందే. పాఠాలు వినాలంటే గొంతు ఎండిపోవాల్సిందే. కళ్ల ముందు నీళ్లున్నా తాగలేని పరిస్థితి ఆ చిట్టి తల్లులది. కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్స్లోని బాలికల ప్రభుత్వ పాఠశాలకు వెళితే గుండె తరుక్కుపోతోంది. అక్కడ వంటగది లేదు, క్లాస్ రూములు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక బాత్రూంల పరిస్థితి చెప్పనవసరం లేదు. మొత్తం పూర్తిగా ధ్వంసమైపోయింది. ఈ బడి చుట్టూ ప్రభుత్వ ఆఫీసులే ఉన్నాయి, కానీ ఏ అధికారికి ఈ పిల్లల బాధ కనిపించడం లేదు. పిల్లలు స్కూల్కి వెళితే నీళ్లు తాగడం మానేస్తున్నారు. నీళ్లు సరిగా లేవని కాదు, ఎక్కడ వాటర్ తీసుకుంటే వాష్రూమ్కి వెళ్లాల్సి వస్తుందోననే భయంతోనే నీళ్లు తాగడం మానేశారు. మేము ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాం. ఇక్కడ చెట్లు ఎక్కువ ఉండడం వల్ల పాములు వస్తున్నాయి. మాకు బాగా భయం అవుతుంది. క్లాస్ రూమ్స్ కరెక్ట్గా లేవు, వాష్రూమ్స్ కూడా సరిగ్గా లేవు. ఎప్పుడు వాటర్ తాగితే ఎప్పుడు వాష్రూమ్ వస్తుందో అని చెప్పి వాటర్ కూడా సరిగ్గా తాగుతలేం. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి మాకు. కాబట్టి మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేయమని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. వాష్రూమ్స్ లేక మాత్రం పిల్లలు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే నీళ్లు తాగితే ఎక్కడ వాష్రూమ్ వస్తుందో, వెళ్ళవలసి వస్తుందో అన్నట్టు నీళ్లు తాగకుండా వాళ్ళు కొన్ని కేసులు కూడా వచ్చినాయి. కడుపులో నొప్పి అలాంటివి డాక్టర్లు కూడా అన్నారట. వాళ్ళు వాటర్ తాగకుండా ఉంటే ఇట్లాంటి కేసులు వస్తున్నాయని డాక్టర్లు కూడా అన్నారట. పిల్లలు యూరిన్ సరిగా వెళ్ళకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా మంది పిల్లలు కిడ్నీకి సంబంధించిన వ్యాధులతో అవస్థలు పడుతున్నారు. పిల్లల సమయానికి మంచినీరు తీసుకోకపోయినా, యూరిన్ సరిగా వెళ్ళకపోయినా తీవ్ర ఇబ్బందులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయినా ఆ భావితరాల బాధలు వినిపించేదెవరికి, పట్టించుకునేదెవరు? చాలా వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్తో, తర్వాత ఆడపిల్లలు అనేది వాళ్ళు మెచ్యూర్ అయ్యాక వాళ్ళకి స్కూల్స్కి వెళ్ళలేకపోతున్నారు. అక్కడ సరి అయిన వాష్రూమ్స్ లేవని చెప్తున్నారు. ఫస్ట్ వచ్చేసి వీళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఒకటేమో యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకంటే వీళ్ళు సరిగా వాటర్ తాగకపోవటం, సరిగా వాటర్ తాగినా ఎక్కడ వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందో అని భయంతో వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. దాంతో ఏమవుతుందంటే యూరిన్ అనేది మూత్రం సంచిలో లోపలనే స్టోర్ అయిపోయి అది ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది. దాంట్లో చీము తయారవుతుంది. కాబట్టి వాళ్ళు సివియర్ పెయిన్ అబ్డమిన్తో వస్తున్నారు మా దగ్గర. దాంతో ఏం తెలుస్తుందంటే దాంట్లో మూత్రం సంచి యొక్క ఇన్ఫెక్షన్ అండ్ యూరినరీ స్టోన్స్ కూడా వాళ్ళకి అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి.